అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఈరోజు రథసప్తమి సందర్భంగా కోణార్క్లోని సూర్య దేవాలయం గురించిన కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తాం. వేరే ఏ ఇతర దేవీ దేవతలను విగ్రహాలు, చిత్రపటాల రూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. సూర్యకాంతి రూపంలో సూర్యుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. మన దేశంలో సూర్యునికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా 5 దేవాలయాలు మాత్రం చాలా ప్రసిద్ధమైనవి. భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్ మొధేరాలోని సూర్య దేవాలయం వరకు చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. దేశంలోని 10 అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం పూరీ నగరానికి దాదాపు 23 మైళ్ళ దూరంలో చంద్రభాగా నది ఒడ్డున ఉంటుంది. ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ కోణార్క్ సూర్య దేవాలయం శిల్పకళా అద్భుతానికి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 7 గుర్రాలతో ఉండే సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా ఉంటుంది. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. అలాగే 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. కోణార్క్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. కోణ అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఈ రెండూ కలిపి కోణార్క్ అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 1250 తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని ఆక్రమణదారులను ఓడించిన తర్వాత నరసింహదేవుడు కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. ఈ క్రమంలో పూజారులు సూర్యభగవానుని విగ్రహాన్ని భద్రపరిచారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపు సంతరించుకుంది. ఆలయంపై దాడి జరిగిన సమయంలో సూర్యభగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు. కాలగమనానికి సంకేతంగా ఈ ఆలయం నిలుస్తుంది. ప్రతిరోజు నిత్య పూజలు, కైంకర్యాలు యథావిధిగా జరిగే ఈ ఆలయంలో డిసెంబర్ నెలలో కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరిట వార్షిక నృత్యోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా తరలివస్తారు. 1986లో మొదలైన ఈ ఉత్సవం నిరాటంకంగా కొనసాగుతుంది. అరుదైన ఈ నృత్య పండుగలో కళాకారులు వారి ప్రతిభను చాటుకుంటారు. వివిధ రకాల నృత్యాలు చేసి సందర్శకులను ఆకట్టుకుంటారు. అందులో ముఖ్యంగా ఒడిసీ నృత్య సంప్రదాయం చూపరులను ఆకట్టుకుంటుంది. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఆరోగ్యమే కదా నిజమైన ఐశ్వర్యం. కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబర్ మాసం ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఈ సమయంలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి సరైన సమయం.